హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచులు పైనాలు. ఓకే, మనం ఇప్పుడు వంగ తోటలో ఉన్నాము. వంగ తోట అనగానే మీకు ఏమైనా సాంగ్ గుర్తొస్తుందా? ఓకే, సో మా మామయ్యని అడుగుదాము ఈ వంగ తోట వేయడానికి ఏమేమి చేశారు, ఎలాంటి నార్లు వేశారు, దీనికి ఎలా వాటరింగ్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. హాయ్ మామయ్య. హాయ్. మా వ్యూయర్స్ అందరికి మళ్ళీ ఒకసారి హాయ్ చెప్పు. మామయ్య, ఇప్పుడు మనం వంగ చెట్లు వేస్తామా, లేకపోతే వాటి గింజలు వేస్తామా, సీడ్స్ వేస్తామా, లేకపోతే నువ్వు ఇంతకు నిన్న చెప్పినట్టుగా నార్లు వేస్తామా? ఓకే, ఈ నార్లు ఏమంటే వంగనార అని అడుగుతారా? ఇవి కూడా మీరు నర్సరీ నుంచే తీసుకొచ్చారు. ఓకే, ఈ వంగ చెట్లు ఇప్పుడు ప్రెసెంట్ ఇవి సైజ్కి వచ్చాయి కదా, ఈ సైజ్కి ఇవి రావాలి అంటే ఎంత టైం పట్టింది? మనం వేసి ఎన్ని డేస్ అయింది మామయ్య? ఎన్ని? నెల 15 రోజులు అయితే వంగ నారు అనేది చెట్టుగా కన్వర్ట్ అయింది. సో దీనికి కూడా వాటరింగ్ మనం చేసే ప్రొసీజర్ సేమేనా? అదే అంటే ఇప్పుడు టమాటా చెట్టుకి మనం ఎలా అయితే వాటర్ తీసుకొని చేస్తున్నామో సేమ్ అదే విధంగా చేస్తున్నాము. ఓకే, ఈ వంగ చెట్లు కూడా హైబ్రిడా లేకపోతే నాటువా? నాటే. దీనికి ఏమేమి గులాబీ దీని పేరు. దీని ఈ వంగ చెట్టు పేరు గులాబీ టైప్ అన్నమాట. సో దీని కాయలు గులాబీ రంగు వస్తాయి, అంటే పర్పుల్ అండ్ పింక్ కలర్ లో మిక్సింగ్ అయి వస్తాయి. ఓకే, సో ఈ వంగ చెట్టుకి మనం ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాము, అంటే ఎలాంటి మందులు వేస్తాము? ఆర్గానిక్ ఏంటి? ఒకసారి మటుకు డిఐపి వేసా. డిఐపి రెండోసారి వేయలేదు. మజ్జిగ పాలు తోలుపెట్టి 4 రోజులు పులిసాక మా ఆర్గానిక్ మజ్జిగ చేసి పోదామని. ఓకే, సేమ్ ఇది కూడా అంతే ఫ్రెండ్స్. మొన్న వీడియోలో మనం చూసాము టమాటా చెట్టుకి ఏ విధంగా అయితే మనము పులిసిన మజ్జిగని చల్లుతూ ఉంటారో, సేమ్ ఈ యొక్క వంగ చెట్టుకి కూడా అంతే.